పోరుబాటలో రొయ్య రైతు ధరల పతనంపై ఆందోళన. రొయ్య రైతుల అవసరాలను ప్రైవేటు వ్యాపారులు అవకాశంగా తీసుకుని ధరల్లో మాయాజాలానికి పాల్పడుతున్నారని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ మేత తయారీదారులు, ఎగుమతిదారులు సిండికేట్ గా మారి ఇష్టారాజ్యంగా రొయ్యల ధరలు తగ్గిస్తున్నారంటూ ఆందోళన బాట పట్టారు. గత 4 రోజులుగా దఫాలుగా ప్రతి కౌంటుకు కిలోకు సగటున 30 రూపాయల నుంచి 35 వరకు ధరలను తగ్గించడంతో లక్షల్లో నష్టం వాటిల్లుతుందని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరవాసరంలో జాతీయ రహదారిపై బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాల రైతులు ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ ప్లాంట్ల వద్ద రిలే నిరాహార దీక్షలకు రొయ్య రైతుల సంఘ నాయకులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగు విరామం తప్ప మరో దారి లేదని కూటమి ప్రభుత్వం ఎగుమతిదారులతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి రొయ్యల మేతల్లో ప్రధానంగా వినియోగించే సోయాబీన్, ఇతర ముడి పదార్థాల ధరలు పెరిగితే వెంటనే మేత ధరలు పెంచేస్తున్నారు. ముడి సరుకుకు ధర తగ్గితే దాన్ని మాత్రం వర్తింప చేయటం లేదు. కొన్ని కంపెనీలు మేతను కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్ పెంచుతున్నారు. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని మర్రివాడ శ్రీనివాసరావు చినకాపవరం నుంచి తెలియజేశారు. సాగు విరామం దిశగా ప్రైవేటు కంపెనీల ఆధిపత్యంతో సాగు మధ్యలో మేత ధరలు పెంచుతున్నారు. పట్టుబడి సమయానికి వ్యాపారులు రొయ్యల ధరలు తగ్గించి లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో ప్రతిసారి రైతులకు నష్టాలు తప్పటం లేదు. నిలకడలేని ధరలతో నష్టపోయే కంటే రొయ్యల సాగుకు విరామం ప్రకటిస్తే మేలనే ఆలోచనలో సాగుదారులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరిస్తుందని నమ్మకంతో ఉన్నామని కోపల్ల సాయిబాబా గుమ్మలూరు నుంచి తెలియజేశారు. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.